హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీకు థంబ్‌నెయిల్ చూసుంటే అర్థమయ్యే ఉంటది కదా! సో, ఇది గిఫ్ట్స్ అనే ఆప్షన్ గురించి అనమాట. యాక్చువల్‌గా ఇది ఎర్లీ మార్నింగ్ మెయిల్ వచ్చింది. అందరికీ వచ్చుండుంటది ఇది. మెయిల్ ఇప్పుడొచ్చింది గానీ, ఆప్షన్ అయితే ఎప్పుడో వచ్చింది యాక్చువల్‌గా ఆన్ చేసుకోవడానికి. బట్ ఈ మెయిల్ వచ్చిన తర్వాత ఎక్కువ మంది అబ్జర్వ్ చేస్తారు కాబట్టి, సో, ఈ వీడియో అయితే చేస్తున్నాను. అండ్ ఇది మానిటైజేషన్ అయిన వాళ్ళకి. అవ్వని వాళ్ళు కూడా ఈ వీడియోని మీరు సేవ్ టు వాచ్ లెటర్‌లో పెట్టుకోండి. మీకు ఇప్పుడు అర్థం కాదు చెప్పినా కూడా. తర్వాత మానిటైజేషన్ అయిన తర్వాత అర్థమవుతుంది. సో, అది ఎలా ఆన్ చేసుకోవాలని అప్పుడు వీడియో వెతుక్కునే బదులు ఇప్పుడు సేవ్ టు వాచ్ లెటర్ పెట్టుకుంటే సరిపోతుంది. అండ్ అసలు గిఫ్ట్స్ ఆప్షన్ ఏంటి? అండ్ అసలు ఇది ఎలా ఆన్ చేసుకోవాలి ఏంటి మొత్తం క్లారిటీ ఇస్తాను. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే గిఫ్ట్స్ అంటే సూపర్ థ్యాంక్స్ లాగా అనమాట. ఇప్పుడు మనకి సూపర్స్ ఉంటాయి కదా, సూపర్ చాట్, సూపర్ స్టిక్కర్స్, సూపర్ థ్యాంక్స్ ఇవి ఉంటాయి కదా. సో, అలాంటిది అనమాట ఇది కూడా. మరి ఆ సూపర్ చాట్, సూపర్ స్టిక్కర్స్ అవన్నీ తీసేస్తారా ఏంటి అనేది అయితే ఇంకేం అప్డేట్ లేదు. ప్రస్తుతానికైతే ఆ మూడిటితో పాటు ఇది కూడా గిఫ్ట్స్ అనే ఆప్షన్ కూడా అయితే వచ్చిందనమాట. దీనివల్ల యూజ్ ఏంటి అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి సూపర్ చాట్, సూపర్ స్టిక్కర్స్ అంటే ఏంటి, స్టిక్కర్స్ రూపంలో అమౌంట్ పంపిస్తూ ఉంటారనమాట చూసే ఆడియన్స్, లైవ్ చూసే ఆడియన్స్. ఇది వర్టికల్ లైవ్స్కి మాత్రమే వర్తిస్తుంది గిఫ్ట్స్ అనే ఆప్షన్ ప్రస్తుతానికైతే. సో, అందులో ఏంటి అంటే వాళ్ళు జ్యువెల్స్ అనేది పర్చేస్ చేస్తారనమాట. చూసే ఆడియన్స్ కొన్ని జ్యువెల్స్ అనేది ఒక బండిల్ లాగా పర్చేస్ చేస్తారనమాట. అంటే ఇప్పుడు మనకి యాక్చువల్గా అది ఆప్షన్స్ ఎట్లా ఉన్నాయంటే, నేను చూసిన దాన్ని బట్టి కొన్ని ఫుడ్ ఐటమ్స్, సమోసా అని చెప్పి అట్లా రకరకాలుగా ఉన్నాయన్నమాట. కొన్ని స్టార్స్ ఉన్నాయి. అలా రకరకాలుగా మీకు ఐటమ్స్ అనేది డిస్ప్లే అయితే అవుతాయి అన్నమాట. అంటే ఈ ఐటమ్ కాస్ట్ ఇంత, ఈ ఐటమ్ కాస్ట్ ఇంత అనేసి అయితే ఉంటుందన్నమాట. సో, వాళ్ళు జ్యువెల్స్ పర్చేస్ చేస్తారు. ఇప్పుడు ఆడియన్స్ ఒక 500 జ్యువెల్స్ పర్చేస్ చేశారనుకోండి. ఇది ఎందుకు అంటే అసలు ఈ ఆప్షన్ వాళ్ళు అస్తమానం ట్రాన్సాక్షన్ చేయకుండా సరిపోద్ది అనమాట. ఈ 500 జ్యువెల్స్ కూడా వాళ్ళు ఒకేసారి పర్చేస్ చేసుకోవచ్చు. వాళ్ళు ఒకేసారి పర్చేస్ చేసి ఈ లైవ్లో మీకు అప్పుడప్పుడు పంపిస్తూ ఉండొచ్చు అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు 500 జ్యువెల్స్ పర్చేస్ చేశారు. మీరు లైవ్ స్టార్ట్ చేసినప్పుడు మీకు ఆ సమోసా సింబల్ ఏదైతే ఉందో అది పంపించారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ అంటే అది ఎగ్జాక్ట్గా ఇంత అమౌంట్ అని కాదు, నేనైతే చూడలేదు, జస్ట్ ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఆ సమోసా కాస్ట్ 100 ఉందనుకోండి. వీళ్ళు మీకు ఒక 100 లైవ్ స్టార్ట్ అయినప్పుడు పంపించవచ్చు. దాని తర్వాత మధ్యలో ఇంకో సమోసా కాకుండా ఇంకోటి ఏదో ఒక 200 కాస్ట్ ఉందనుకోండి, 200ది పంపించవచ్చు. మళ్ళీ పర్చేస్ ఏం చేయవసరం లేదు, ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ 500 పర్చేస్ చేస్తారు కాబట్టి. సో, ఇక్కడికి ఎంత అయినాయి, 300 అయిపోయినాయి. సో, ఆ విధంగా అయితే ఉంటుందన్నమాట. వాళ్ళు ఆ 500 కూడా మీ ఆ లైవ్ మొత్తంలో మీకు ఎప్పుడైనా సెండ్ చేసుకోవచ్చు అనమాట వాళ్ళు. అండ్ ఈ జ్యువెల్స్ వాళ్ళు పర్చేస్ చేసిన జ్యువెల్స్ ఏవైతే ఉన్నాయో అది మరి వేరే వాళ్ళకి కూడా సెండ్ చేయొచ్చు. అంటే ఒకేసారి పర్చేస్ చేసుకుని వేరే వేరే లైవ్స్లోకి కూడా వెళ్ళి సెండ్ చేయొచ్చా లేదా ఏంటి అనేది అయితే ఇంకా నా ఐడియా అయితే లేదు. అది కొత్త ఆప్షన్ కాబట్టి చూడాలి, పొన్ను అయితే తెలుస్తుంది. సో, ఈ విధంగా అనమాట. అండ్ మరి మనకి ఎట్లా వస్తుంది రెవెన్యూ అంటే కనుక మనకి యాడ్సెన్స్ అనేది కనెక్ట్ అయ్యి ఉండాలి. సో, యాడ్సెన్స్ అనేది అదే మనకు మానిటైజేషన్ అయ్యిందంటేనే అసలు యాడ్సెన్స్ కనెక్ట్ అయ్యి ఉన్నట్లే కదా. అయితే ఇక్కడ ఒకటేంటి అంటే ఇది ఆన్ చేసుకోవాలి అంటే కనుక మానిటైజేషన్ అయిపోయి మనకి యాడ్సెన్స్లో $10 అయిపోయి యాడ్సెన్స్లో ఐడెంటిటీ వెరిఫికేషన్ అయిపోతుంది కదా. ఒకవేళ ఐడెంటిటీ వెరిఫికేషన్ అయిపోయిన వాళ్ళకైతే కనుక ఆటోమేటిక్గా ఆన్ చేసేసుకోవచ్చు. దీనికి ప్రత్యేకంగా ప్రాసెస్ ఏం లేదు. జస్ట్ ఆన్ బటన్ క్లిక్ చేసిన తర్వాత మనకి టర్మ్స్ యాక్సెప్ట్ చేయమని వస్తుంది. టర్మ్స్ యాక్సెప్ట్ చేసి ఆన్ చేసేసుకుంటే టర్న్ ఆన్ గిఫ్ట్స్ అని చెప్పేస్తే సరిపోతుంది, ఆన్ అయిపోద్ది ఆటోమేటిక్గా. కానీ రీసెంట్గా మానిటైజేషన్ అయిన వాళ్ళకి లేదా కొత్తగా మానిటైజేషన్ ఆన్ చేసుకునే వాళ్ళకి ఎట్లా ఉంటుందంటే వాళ్ళు కంపల్సరీ ఐడెంటిటీ వెరిఫికేషన్ చేసుకోవాలి. మామూలుగా అయితే $10 తర్వాత కదా వచ్చేది ఐడెంటిటీ వెరిఫికేషన్. బట్ గిఫ్ట్స్ ఆన్ చేసుకోవాలంటే మాత్రం ముందే చేయాలన్నమాట ఐడెంటిటీ వెరిఫికేషన్. ఐడెంటిటీ వెరిఫికేషన్ ఎట్లా అంటే మీరు అది ఆన్ చేయడానికి ట్రై చేసినప్పుడు టర్మ్స్ అది యాక్సెప్ట్ చేసిన తర్వాత అది ఆటోమేటిక్గా మీకు యాడ్సెన్స్కి అయితే తీసుకెళ్తుంది మిమ్మల్ని. అది తీసుకెళ్ళకపోయినా కూడా మీరు ఆన్ చేసుకున్న తర్వాత జస్ట్ యాడ్సెన్స్లోకి లాగిన్ చేసుకుని మనకి వెరిఫికేషన్ చెక్ ఉంటుంది లెఫ్ట్లో, యాడ్స్ మెనూలో వెరిఫికేషన్ చెక్ క్లిక్ చేసిన తర్వాత అక్కడ మీకు యాక్షన్ అనే బటన్ వస్తుంది అనమాట. సో, అక్కడి నుంచి మీరు ఐడెంటిటీ వెరిఫికేషన్ అనేది చేయాలి. అండ్ ఈ ఐడెంటిటీ వెరిఫికేషన్ అనేది చాలా కరెక్ట్గా చేయాల్సిన పని. ఎందుకంటే కొంతమంది ఈ ఐడెంటిటీ వెరిఫికేషన్ ఏదైతే ఉంటుందో ఆ పేరు ఉంటుంది కదా యాడ్సెన్స్లో, తెలియకుండా యాడ్సెన్స్లు చాలామంది క్రియేట్ చేసేస్తారు. ఎందుకంటే వాళ్ళు నాకు ఈ ప్రాసెస్ తెలియక వచ్చేవాళ్ళు ఉంటారు కదా, అప్పుడు చూస్తాను వాళ్ళు ఏంటంటే ఊరికే ఏదో ర్యాండమ్గా పేరు పెట్టేసి క్రియేట్ చేసేస్తారు. అది క్రియేట్ అయిపోద్ది. క్రియేట్ అయిన తర్వాత ఈ వెరిఫికేషన్ టైంలో ఇబ్బంది అవుతుంది. సో, మెయిన్గా మీరు చూడాల్సింది ఏంటి అంటే మీకు గవర్నమెంట్ అప్రూవ్డ్ ఐడి ప్రూఫ్, పాన్ కార్డ్ కానీ, పాస్పోర్ట్ కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఈ మూడిట్లో ఉండే నేమ్తో మ్యాచ్ అవ్వాలి. మూడిట్లో ఏదో ఒక దాంతో మ్యాచ్ అయినా పర్లేదు. అంటే కొంతమందికి సర్నేమ్స్ ముందు వెనక అట్లా ఉంటాయి కదా.
సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు పాన్ కార్డ్ తీసుకున్నారనుకోండి, పాన్ కార్డ్లో ఎగ్జాక్ట్గా ఎట్లా ఉందో అదే విధంగా యాడ్సెన్స్లో ఉండాలన్నమాట నేమ్. సో దాన్ని బట్టి మీరు ఆ పేరున్న కార్డు మాత్రమే సరైన కార్డు తీసుకుని, ఇది స్కాన్ కాపీస్ ఏవి వర్కౌట్ అవ్వవు, ఒరిజినల్ ఫార్మాట్ ఒకటి ఉంటుంది. సో ఆ ఒరిజినల్ ఫార్మాట్లో ఉండే కార్డ్స్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తారు. డూప్లికేట్ కార్డ్స్ కానీ కొన్నిసార్లు సైన్ ఉండదు కార్డు పైన, అలాంటివి కానీ అయితే యాక్సెప్ట్ చేయరు అనమాట. సో మీరు ఎప్పుడైనా సరే కరెక్ట్ కార్డు మాత్రమే అప్లోడ్ చేయాలి. అది కనుక అప్లోడ్ ఓన్లీ 3 ఛాన్సెస్ ఉంటాయి. అది కనుక ఫెయిల్ అయిందనుకోండి, మళ్ళీ సపోర్ట్ టీమ్తో మాట్లాడి వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. అది కూడా మన దగ్గర సరైన కార్డు ఉంటేనే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. సో ఇది విషయం. సో అలా అయితే ఆన్ చేసుకోవచ్చు అనమాట గిఫ్ట్స్ ఆప్షన్. ఇది మానిటైజేషన్ అయిపోయి ఐడెంటిటీ వెరిఫికేషన్ అయిపోయిన వాళ్ళకి ఈజీగా ఆన్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు చెప్పినట్లు రీసెంట్గా చేసే వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా ఐడెంటిటీ వెరిఫికేషన్ చేస్తేనే ఆ గిఫ్ట్స్ అనే ఆప్షన్ అయితే వస్తుంది అనమాట. అండ్ ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, మనకి ఇది ఎలా కౌంట్ అవుతుంది అంటే రూబీస్ కింద కౌంట్ అవుతుంది అనమాట. వాళ్ళు ఇచ్చిన అమౌంట్ని బట్టి వాళ్ళు మనకి ఇస్తారు కదా, ఈ సింబల్స్ అని చెప్తున్నాను కదా, స్టార్ సింబల్ అని రకరకాల సింబల్స్ ఉన్నాయని చెప్పి. సో అది మనకి ఇచ్చిన దాన్ని బట్టి రూబీస్ లాగా కౌంట్ అవుతుంది అనమాట. ఎలా ఉంటుందంటే ఇది 100 రూబీస్ ఈక్వల్ టు $1 అనమాట. అంటే ఒక 100 రూబీస్ అయితే కనుక మీకు $1 అయితే అవుతుంది. అవి మీకు డైరెక్ట్గా యాడ్సెన్స్కి అయితే వచ్చేస్తాయి అనమాట. ఇది మరి నార్మల్గా అయితే మనకి సూపర్ థ్యాంక్స్ మెంబర్షిప్స్ ఇవి ఎలా వర్క్ అవుతాయంటే 70% మనకిచ్చి 30% యూట్యూబ్ తీసుకుంటుంది. సో వీటిల్లో కూడా అంతే, ఎంతో కొంత పర్సంటేజ్ అయితే ఖచ్చితంగా యూట్యూబ్ తీసుకుని మనకైతే ఇస్తుంది అనమాట. అండ్ ఇంకోటి, ఇది ఆన్ చేసుకున్న తర్వాత మేము కంపల్సరీ లైవ్లు చేయాలా అనే డౌట్ వస్తుంది కొంతమందికి. కంపల్సరీ ఏం కాదు, మీ ఇష్టం, మీరు చేసుకోవాలంటే చేసుకోవచ్చు, లేదంటే లేదు లైవ్స్. అండ్ ఇంకోటి, ఈ బోనస్ అనేది ఒకటి వచ్చిందనమాట. దీని రిలేటెడ్గానే, అంటే కొత్తగా వచ్చిన ఆప్షన్ కదా ఇది. సో యూట్యూబ్ వాడు ఏంటంటే లైవ్స్ చేసేవాళ్ళు మనం క్రియేటర్స్ని ఎంకరేజ్ చేయమని ఏమని అడుక్కుంటాను చెప్పండి. ఇప్పుడు నాకు లైవ్లో అది ఇవ్వండి ఇది ఇవ్వండి అని అడగలేం కదా జనరల్గా. అట్లా అది వాళ్ళని ఎంకరేజ్ చేయాలన్నమాట వ్యూవర్స్ని. మీరు ఇది బై చేయండి అంటే ఒక రకంగా చెప్పాలంటే అవి వాళ్ళ డబ్బులు మనకి ఇస్తున్నట్లు కదా. అది ఎంతమంది ఇస్తారు చెప్పండి, అందరూ ఇవ్వరు కదా. బట్ కొంతమంది ఇస్తారు, నేను చూస్తున్నాను కొన్ని లైవ్స్లో అలా సెండ్ చేసేస్తున్నారు ఊరికే అట్లాగా. ఏమో కొంతమందికి అది మేబీ ఇంట్రెస్ట్ కూడా అయి ఉండొచ్చు. అట్లా అది కనుక ఎక్కువ మీకు కనుక ఎక్కువ వస్తే కనుక ఒక 50% వరకు ఎక్స్ట్రా బోనస్ వస్తుంది. ఎంతవరకు అంటే వీళ్ళు ఇక్కడ చెప్పిన దాన్ని బట్టి మనకి మెయిల్లో, అంటే నా మెయిల్లో అయితే వచ్చిందనమాట. మేబీ అందరికీ వచ్చిందో లేదో నాకైతే తెలీదు. అండ్ ఆ లిమిటెడ్ బోనస్ అమౌంట్ కూడా అందరికీ ఒకటే ఉందా లేదా అనేది కూడా ఇంకా కన్ఫర్మ్గా తెలియదు, ఎందుకంటే ఎవరు మెసేజ్లు పెట్టలేదు. ఇంకా 88,723 పర్ మంత్ అనేసి ఉంది అక్టోబర్ వరకు. 4th అక్టోబర్ 2026 వరకు మనకైతే ఈ ఆప్షన్ ఇచ్చారనమాట. అంటే మనకు వచ్చే గిఫ్ట్స్ రెవెన్యూ ఏదైతే ఉంటుందో ఆ రెవెన్యూలో 88,723 రూపాయల వరకు మనకి ఇదనేది వస్తుంది అనమాట. 50% అంటే మీకు దానికి డబల్ వస్తే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఆ 88,723కి డబల్ అమౌంట్ మీకు గిఫ్ట్స్ ద్వారా వచ్చిందనుకోండి, అంత రాదు అసలు. గిఫ్ట్ ద్వారా వచ్చిందనుకోండి, మీకు ఈ 88,000 కూడా ఇంకా ఎక్స్ట్రా ఇస్తారనమాట. అప్ టు అని ఉంది. అంటే ఇప్పుడు మీకు దానికంటే ఇంక ఎక్కువ వచ్చినాయి అనుకోండి, ఏది కొంచెం మ్యాథ్స్లో వీక్ అనమాట, నేను క్యాలిక్యులేట్ చేసి చెప్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ 88,723 ఉందనుకోండి, ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎంత 1,77,446 అయితే వచ్చిందనమాట రూపీస్. ఒకవేళ మీకు దీనికంటే ఎక్కువేమో 2 lakhs వచ్చిందనుకోండి, మీకు 2 lakhsలో హాఫ్ ఎంత, 1 lakh కదా. 1 lakh అయితే రాదు 50%లో, అప్ టు అని వచ్చింది. అంటే మీకు 1,77,446 రూపాయల వరకు వస్తే కనుక గిఫ్ట్స్లో, దాంతోపాటు 88,000 కూడా వస్తాయి మంత్కి లెక్కేస్తారనమాట. ఇంత అసలు రావు, ఊరికే జస్ట్ వాళ్ళు చెప్పారు కాబట్టి చెప్తున్నాను మీకు. అది అట్లా మీకు ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఇది సెలెక్టెడ్ క్రియేటర్స్కి మాత్రమే. ఈ మెయిల్లో మీకు లిమిటెడ్ టైం లాంచ్ బోనస్ అని చెప్పి ఒక బాక్స్ లాగా వచ్చింది, అది వచ్చిన వాళ్ళకేనమాట ఇది. సో మీరు కనుక లైవ్స్ చేసి మీకు కనుక గిఫ్ట్స్ వస్తే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక 1,000 రూపాయలు వచ్చినాయి అనుకోండి ఈ మంత్లో మీకు 1,000 రూపాయలు వచ్చినాయి జూలైలో, ఆ 1,000కి 50% బోనస్ కదా, ఒక 500 ఎక్స్ట్రా 1,500 అయితే వస్తుంది అనమాట. ఆ విధంగా మీకు ఒక 10,000 వచ్చినాయి అనుకోండి, 15,000 వస్తాయి, 5,000 హాఫ్ 50% బోనస్ కాబట్టి. సో ఆ విధంగా అయితే ఇస్తారు. అదే అక్టోబర్ వరకు. అండ్ ఇది మంత్లీ ఉంటుంది, ఇది జూలై మంత్ కదా. సో జూలై వరకు ఎంత వచ్చిందో చూసి దాన్ని బట్టి ఉంటుంది. అలాగే
ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ 4th వరకు అయితే ఇది వ్యాలిడ్ అంట. అదే సో అప్పటి వరకు మీకు వచ్చే గిఫ్ట్స్కి ఎవ్రీ మంత్ కూడా ఇంత పర్సెంట్ అయితే బోనస్ అయితే వస్తుంది అనమాట. సో ఇది కంపల్సరీ చెయ్యాలా లైవ్స్ అంటే అది మీ ఇష్టం. అండ్ నేను చెప్పిన దాన్ని బట్టి చూస్తే లైవ్స్ చేస్తే రీచ్ తగ్గిపోతుంది యాక్చువల్గా. మీరు చూడండి లైవ్స్ చేసే ఛానల్స్కి, చాలా ఛానల్స్కి పెద్ద లాంగ్ వీడియోస్కి వ్యూస్ ఉండవు చూడండి. మీరు కావాలి అంటే ఇప్పుడు డైలీ చేయవసరంలా, వీక్లీ ఒకసారి చేసుకోవచ్చు, వీక్లీ ఆర్ 2 వీక్స్కి ఒకసారి చేసుకోవచ్చు యాక్చువల్గా. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఎలా అనిపించింది? మొత్తం అసలు గిఫ్ట్స్ అనే ఆప్షన్ గురించి మీకు మళ్ళీ డౌట్ రాకుండా చెప్పాను వీడియో. అయినా సరే ఇంకా కొత్త కొత్త డౌట్స్ ఉంటాయి కామెంట్స్లో. ఏ డౌట్ రాకూడదని మొత్తం అన్నీ నోట్ చేసుకుని మరీ చెప్తాను నేను పాయింట్స్. అయినా సరే ఒక డౌట్ వస్తుంది ఖచ్చితంగా. చూద్దాం నేను కవర్ చేశానో లేదా అనేది తెలుస్తుంది. సో ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, అలాగే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. 1 lakh సబ్స్క్రైబర్స్ టార్గెట్ అనమాట. సో నేను అన్ని వీడియోస్కి కూడా అడగను, ఎప్పుడన్నా గుర్తున్నప్పుడు చివరిలో చెప్తాను కానీ అలవాట్లో. కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీరు ఇక్కడి వరకు చూసుంటే కనుక. 1 lakh సబ్స్క్రైబర్స్ త్వరగా రావాలని కోరుకుంటున్నాను.